ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రతిదినము ప్రభుతో అన్నయ్య కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ మాటలు వినడానికి దేవనాయన మేమందరం కూడా సిద్ధపడి ఉంటూ ఉంటుండగా మెలనైన స్వరంతో మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఒకనొక అడవి చాలా భయంకరంగా కాలిపోతా ఉంది. ఎటు చూసినా కూడా నలువైపుల నుంచి కూడా మంటలు వ్యాపించి ఆ అడవి అంతా కూడా తగలబడిపోతా ఉంది. ఫారెస్ట్ అధికారులు వచ్చారు. అందరూ కూడా ఆ అడవిని మంటల బారి నుంచి, ఎగసిపడుతున్న ఆ యొక్క మంటల నుంచి మరి ఆ మంటలను ఆర్పడానికి, అడవిని కాపాడడానికి వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తా ఉన్నారు. చాలా పెద్ద పెద్ద ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి. సో చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తా ఉంటా ఉన్నారు. అడవి మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉంటున్న ఒక అధికారి దృష్టికి ఒక పక్షి కనబడ్డది. ఆ పక్షి ఒక పెద్ద వృక్షం కింద అలాగే రెక్కలు చాపి అలాగే కుప్పగూలిపోయింది. చూస్తే తన యొక్క ఈకలన్నీ కూడా, తన యొక్క రెక్కలన్నీ కూడా మరి మాడిపోయినట్లుగా, అంటే సెగకి తుంపుకుపోయినట్లుగా కనబడతా ఉంది. అధికారి దాన్ని చూసి అయ్యో అనుకొని తన చేతిలో ఉంటున్న కర్రతో ఆ యొక్క పక్షి యొక్క కళేబరాన్ని అలా కదిపాడు. అలా లేపితే ఎంతో హృదయ విదారకమైన విషయము అక్కడ ఆయన కంట పడ్డది. ఏంటి అంటే, తన యొక్క రెక్కల క్రింద నుంచి, ఆ పక్షి యొక్క రెక్కల క్రింద నుంచి ఒక 3 చిన్న చిన్న పక్షులు కిచ్ అంటూ బయటకు పరిగెత్తాయి. మనం ఆలోచన చేద్దాం ఒకసారి. ఆయనకు కంట వెంబటి నీళ్ళు వచ్చాయంట. తన పిల్లలను అది రక్షించుకోవడం కోసం, ఆ దట్టమైన పొగల నుంచి, ఆ వేడి నుంచి, సెగ నుంచి తప్పించడం కోసం అవేమో ఎగరలేవు. ఈ పక్షి ఏమో ఎగిరి వెళ్ళిపోవచ్చు, తప్పించుకోవచ్చు, తన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. కానీ పిల్లల యొక్క ప్రాణాలను కాపాడడం కోసం, ఆ భయంకరమైన మంటలలో ఇవి దహించిపోకుండా, కాలిపోకుండా తనను తానుగా త్యాగపూరితంగా తన యొక్క రెక్కల క్రింద వాటిని కప్పి తన ప్రాణం ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డది ఆ యొక్క తల్లి భక్తి. దాన్ని చూసిన అధికారికి కంట వెంబడి నీళ్ళు వచ్చాయి. ఈ మాటలు వింటున్న మనకు కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది కదా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, తన పిల్లలను రక్షించడం కోసము, తన పిల్లలను ఆ భయంకరమైన మంటల నుంచి తప్పించడం కోసము, ఆ మంటల బారిన పడకుండా, కాలిపోకుండా కాపాడడం కోసము తల్లి అయిన ఆ పక్షి ఎంత త్యాగాన్ని చేసిందో మనము అర్థం చేసుకున్న వారంగా ఉంటా ఉన్నాం. అట్ ది సేమ్ టైం అదే విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా భయంకరమైన నరకపు అగ్ని జ్వాలల నుంచి మనల్ని రక్షించడానికి, మనల్ని తప్పించడానికి తనను తానుగా మన కొరకు బలియాగంగా అర్పించుకున్న విధానాన్ని మనం చూడవలసిన వారంగా ఉంటా ఉన్నాం. పాపము వలన వచ్చే జీతము మరణము అని బైబిల్ తెలియజేస్తా ఉంటుంది. ఇది 2వ మరణముగాను, భయంకరమైన నరకపు శిక్షగాను పరిగణించబడతా ఉంటా ఉంది. అలాంటి భయంకరమైన నరకపు శిక్ష నుంచి, అనగా మన పాపమునకు రావలసిన శిక్ష నుంచి మనలను తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప త్యాగాన్ని చేశాడో, మన పాప భారాన్నంతా కూడా తన మీద వేసుకోవడం, మనం అనుభవించవలసిన శిక్షనంతా కూడా తన అనుభవించడానికి ఇష్టపడము, మనకు బదులుగా నిందించబడము, మనకు బదులుగా దూషించబడము, మనకు బదులుగా అవమానపరచబడము, మనకు బదులుగా దెబ్బలు తినడము, మనకు బదులుగా రక్తం కార్చడము, మనకు బదులుగా ప్రాణం పెట్టడము, ఇదంతా కూడా మనలను కప్పి
ఆయన వాటన్నిటినీ అనుభవించిన వాడిగా ఉంటా ఉన్నాడు. దేవాది దేవుడిగా ఉంటున్న ఆయన ఇంత గొప్ప త్యాగం చేయడానికి, ఇంత గొప్ప యాగం చేయడానికి కారణం ఏంటంటే, నువ్వు నేను మనమందరము కూడా ఆ నరకపు అగ్ని జ్వాలలలో తగలబడి అరుస్తూ కేకలు వేస్తూ యుగ యుగాలు కాలకుండా శిక్ష అనుభవించకుండా ఉండడం కోసమే. ఆ పక్షి, తల్లి పక్షి ఎలాగైతే తన పిల్లలను తన రెక్కల చాటున కాపాడగలిగిందో ఆ అగ్ని జ్వాలల నుంచి, అలాగా యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను తన యొక్క రెక్కల క్రింద మనల్ని కప్పిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనములో నేను మధ్య భాగం నుంచి చదువుతా ఉంటున్నాను. కొంచెం జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు వల్లకపోతేది. దేవుడు మనలను కోడి తన రెక్కల కింద తన పిల్లలను ఎలాగైతే కాపాడుకుంటా వస్తుందో, పక్షుల బారి నుంచి, గ్రద్దల బారి నుంచి, కాకుల బారి నుంచి ఎలాగైతే తన పిల్లలను కాపాడుకుంటా ఉంటుందో, అలాగా నేను కూడా మిమ్మలను నా రెక్కల చాటున మిమ్మల్ని కాపాడాలని చాలాసార్లు నేను అనుకుంటా. ఆయన రెక్కల క్రిందకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆయన ఆశ్రయం ఇచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన రెక్కల క్రిందకి వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఆయన రక్షించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. మన యొక్క అపాయకరమైన పరిస్థితుల్లో, మన యొక్క నాశనకరమైన పరిస్థితుల్లో తన రెక్కలు చాపి రండి, నా రెక్కల క్రిందకి రండి. ఎప్పుడైనా గమనించారా? ఒక గ్రద్ద కోడి పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చినప్పుడు తల్లి కోడి ఏం చేస్తుందంటే తన 2 రెక్కలను అలా చాపుతుంది. అలా చాపి అరుస్తుంది, పిలుస్తుంది పిల్లలను. అక్కడక్కడ చెల్లా చెదిరేపున్న పిల్లలన్నీ కూడా గబగబగా ఆ తల్లి రెక్కల క్రిందకి చేరుకుంటాయి. వెంటనే ఆ తల్లి తన రెక్కలను అలాగా క్లోజ్ చేసేస్తాడు, ముడుచుకునేస్తాడు. ఒక పిల్లగాడు కనబడదు బయట. అంతటి కాపుదలనిస్తుంది. సో దేవుడు కూడా అదే అంటా ఉన్నాడు. అయ్యా, కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎలాగైతే దాస్తుందో నేను కూడా మిమ్మల్ని అలా దాచాలనుకుంటా ఉన్నాను. కానీ చాలా మంది ఒప్పుకోవట్లేదు. చాలా మంది నా రెక్కల కిందకి రావడానికి ఇష్టపడడం లేదు. నా రెక్కల కింద ఆశ్రయం ఉంది, నా రెక్కల కింద భద్రత ఉంది, నా రెక్కల కింద రక్షణ ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది, విశ్రాంతి ఉంది. కానీ అనేక మంది వ్యతిరేకిస్తుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. అనేక మంది రెక్కల కిందకి రాకుండా నాశనాన్ని కొని తెచ్చుకుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్న మాట ఏంటంటే, ఆయన రెక్కల క్రింద నువ్వు ఉండి సేద తీరుతున్నావా, లేకపోతే నాశనకరమైన పరిస్థితుల్లో హాయిగా వ్యవహరిస్తూ ఉంటా ఉన్నావా? కొద్ది సమయం నీకు అది హాయి అనిపించొచ్చేమో గాని భయంకరమైన అపాయం ఉంది, భయంకరమైన ప్రమాదం ఉంది, నిత్య నాశనం ఉంది. అక్కడ నిత్య నాశనం ఉంది. సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను పిలుస్తా ఉంటున్నప్పుడు ఆయన రెక్కల క్రింద నువ్వు ఆశ్రయము పొందుకోగలిగితే భయంకరమైన అగ్ని జ్వాలల నుంచి నువ్వు తప్పించబడతావు. దేవుడు నిన్ను ఆహ్వానిస్తా ఉంటున్నప్పుడు ఆయనను నువ్వు చేరుకోగలిగితే నరకపు శిక్ష నుంచి నువ్వు తప్పించబడతావు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎక్కడ సేద తీరుతున్నావో ఆలోచించి, ప్రమాదపు అంచుల్లో ఉంటున్నావేమో, నాశనకరమైన గుంటలో కూరికిపోతుంటున్నావేమో, నీకు తెలియకుండానే భయంకరమైన నాశనాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావేమో. ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులను అనుభవిస్తుంటున్న వారు ఉంటా ఉన్నారు. చాలా చెడు మార్గాలలో నడుచుకుంటున్న వారు ఉంటా ఉన్నారు. ఇదే నా జీవితం అనుకొని
ఇదే నా ప్రపంచం అనుకొని, ఇక్కడే నాకు సంతోషం అనుకొని విచ్చలవిడిగా జీవిస్తా ఉన్నారు. అయితే ఎంత ప్రమాదమో, ఎంత డేంజరో, ఎంత నాశనం ఉంటుందో చాలా మందికి అర్థం కావట్లేదు. తెలుసుకున్న దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటుండగా ఆ నాశనకరమైన పరిస్థితి నుంచి గబగబా వచ్చి ఆయన రెక్కల కిందకు నువ్వు రాగలిగితే నువ్వు రక్షించబడతావు, నువ్వు ఆశ్రయం పొందుకుంటావు, నువ్వు మేలు పొందుకుంటావు, నాశనం నుంచి నువ్వు తప్పించబడతావు. కాబట్టి ఎక్కడ ఉంటున్నావో ఆలోచన చేయి. ఆయన రెక్కల క్రిందకు రావడానికి ఇష్టపడు. ఆయన రెక్కల కింద నువ్వు వస్తే నువ్వు సేద తీరుతావు. ఆయన రెక్కల కింద నీకు క్షేమం ఉన్నది. దేవుని యొక్క రెక్కల కింద నీకు రక్షణ ఉన్నది. ఈ రక్షణ నీకు కావాలి అని నువ్వు కోరుకుంటున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రెక్కల క్రింద నువ్వు ఆశ్రయం పొందుకోవడానికి ఆయనను వేడుకో. అయ్యా, తల్లి కోడి తన పిల్లలను ఎలాగైతే సంరక్షించుకుంటా ఉందో, చెదిరిపోయి ఉంటున్న నన్ను, నీకు దూరంగా వెళ్ళిపోయి ఉంటున్న నన్ను నీ రెక్కల క్రింద సేద తీయడానికి నన్ను పిలువు ప్రభువా. నీ రెక్కల క్రిందకి నేను రావడానికి ఇష్టపడతా ఉన్నానయ్యా. నీ రెక్కల క్రింద నేను సేద తీరుతాను ప్రభువా, నాకు అవకాశం ఈ ప్రభు అని దేవుని నువ్వు వేడుకున్నట్లయితే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆయన అవకాశం ఇస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను సంరక్షించి ఏ అపాయము నీకు రాకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను రక్షిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలకై మీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభువా చల్లా చెదురైపోయిన వారు, నీకు దూరంగా వెళ్ళిపోయిన వారు, నాశనానికి దగ్గరగా ఉంటున్నవారు, దేవా నీ రెక్కల కిందకి రావాలని ఆశపడతా ఉన్నారు. నువ్వు అవకాశం ఇచ్చి వారిని రక్షించమని, వారిని తప్పించమని, సేద తీర్చమని మీ దయగలిగిన హస్తాలు వారిని అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.